అరే ఇన్స్పెక్టర్ సార్, వెల్కమ్. మీకేం కావాలి? నీ కొట్టులో ఒక తేనె కూడా కనిపించట్లేదు. అలా అయితే అర్థం కాలేదే. దేనికి తీపి లేదు. అన్ని స్వీట్లని తీసుకెళ్లి నా బండిలో పెట్టు త్వరగా. నేను పోలీసుని, నాకు బలం ఎక్కువ. దొంగ! ఇన్స్పెక్టర్ పాండా ఇల్లు మంచిది. ఇప్పుడు ఇక్కడి నుంచి ప్రారంభిస్తే బాగుంటుంది. ఈ రోజు చేసిన ఎక్సర్సైజ్ చాలు, ఆఫీస్ కి బయలుదేరదాం. అరే పాండా యూనిఫామ్. ఇక ఈ ఇన్స్పెక్టర్ సాండా ఈ దేశాన్ని పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. పారిపో. అరే ఆగవయ్యా, నా చెప్పు తీసుకుని నువ్వు ఎక్కడికి పారిపోతున్నావు? ఆగు. చెప్పండి చెప్పండి సార్. షేర్ సార్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయన డైమండ్ కనిపించట్లేదంట. నీ కొట్లో ఉన్న డైమండ్లన్నీ బయట పెట్టు. అంటే నీ దగ్గర ఉన్న డైమండ్స్ ని నా బ్యాగ్ లో పెట్టు. అందులో షేర్ సార్ డైమండ్స్ ఉన్నాయని నేను కాస్త చెక్ చేయాలి. డైమండ్ అనేది వాళ్ళ కుక్క పేరు సార్. ఎవరి కుక్క ఎవరు డైమండ్ అని నేను అంటే ఏంటి అర్థం కాలేదా? నీ డైమండ్స్ ని తీసుకెళ్లి నా బ్యాగ్ లో వేయి. ఆ, ఆ, త్వరగా. ఈ యూనిఫామ్ వేసుకుని చాలా మంచి పని అయింది. ఈ రోజు వేటే వేట మనకి. అయ్యయ్యో, నా డైమండ్స్ అన్ని తీసుకెళ్ళిపోయాడే. నేను ఇంకేం చేస్తాను? అయ్యయ్యో. అరే ఆగవయ్యా, ఇక దొంగని నేను పట్టుకోవాలంటే హనీ బనే హెల్ప్ చేయాలి. స్కేట్ బోర్డ్ వేసుకోవాల్సింది కాలికి, తలకి కాదు. ఇది నాకు చాలా బోర్ కొట్టింది. అందుకనే ఏదైనా అడ్వెంచర్ చేద్దామని అనుకున్నాను. అందుకనే ఇలా అయిపోయింది. ఇందులో అడ్వెంచర్ ఏముందిరా? ఇందులో ఏనుగుతోనూ గుర్రంతోనూ ఆడుకోవచ్చు కదా. సార్, ఇన్స్పెక్టర్ పాండా, మీ యూనిఫామ్ ఎక్కడ పోయింది? ఇన్స్పెక్టర్ పాండా, ఎడవకండి. ఏం జరిగిందో చెప్పండి. నా ఇల్లు, మీ ఇంటికి ఏమైంది? పైకి చెప్పండి. అక్కడున్న నా యూనిఫాము, నా కార్ కి అన్ని దొంగడు తీసుకెళ్లిపోయాడు. ఇదా దొంగ ఫోటో. ఇది చాలా పెద్ద తప్పు. వాడు ఈ సిటీలో అన్ని కొట్టుల్లో దొంగతనం చేస్తున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. వాడు మేకల్ని జైల్లో పడేశాడట. వంటల్ని ఎగతాళి చేస్తున్నాడని కంప్లైంట్ వచ్చింది. ఈష్, నా పోలీస్ యూనిఫామ్ వేసుకుని సిటీలో ఉన్న వాళ్ళని మోసం చేస్తున్నాడు. వాడిని పట్టుకోవడానికి మీరే హెల్ప్ చేయాలి ప్లీజ్. మీరు దిగులు పడకండి పండా సార్, మేము ఉన్నాం కదా. పదండి, మనందరం కలిసి ఆ శాండ్ అని కనిపెడదాం. సరే, మీరు చెప్పేదంతా కరెక్టే. కానీ మనం వాడిని ఎక్కడికి వెళ్ళి కనిపెట్టాలో చెప్పండి. అని పాండా సార్, మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అవును లేదు. పండా సార్, రండి వెళ్దాం ఫ్రెండ్స్. ఇక మనం లేట్ చేయకూడదు. పదండి. మేడం చూసావా, సూపర్ కార్ కొనుక్కున్నారు. కానీ మన దగ్గర ఒక మాట కూడా చెప్పలేదు. కాదు, ఇన్స్పెక్టర్ సాండా ఇలా చేశారు. నా కార్ని ఆపి ఏమన్నారంటే, ఇలా చూడండి, ఇవాళ ఎండ లేదు, కానీ మీరు మాత్రం కార్లో రూఫ్ తో తిరుగుతున్నారు, ఇది చాలా తప్పు అని చెప్పి నా కార్ రూఫ్ ని తీసుకువెళ్ళిపోయారు. ఆయన చెప్పింది ఏంటో కరెక్టే కదా. ఒక గాడిద చెప్పింది మరొక గాడిదకి ఎప్పుడు అర్థమవుతుంది. చూడండి పిల్లలు, మండే మంటని నీళ్లతో ఆర్పాను. ఇన్స్పెక్టర్ శాండాకి నా బ్యాంకు కీని ఇచ్చాను. చప్పట కొట్టమని చెప్పారు, బ్యాంకు నోటు లెక్క పెట్టమని చెప్పారు. చెకింగ్ జరగని అని చెప్పి నేను కీని ఇచ్చాను. ఇప్పుడు డబ్బంతా ఎత్తుకెళ్ళిపోయాడు శాండా. నన్ను ఎలాగైనా కాపాడండి ఇన్స్పెక్టర్ పాండా.
ఆ శాంటాని మనం త్వరగా పట్టుకోవాలి, లేదంటే పెద్ద ప్రాబ్లం అవుతుంది. ఇక నుంచి ఆ యూనిఫామ్ ని తను మిస్యూజ్ చేయకూడదు. పాండా సార్, అతన్ని పట్టుకోవడానికి మీరు మాకు సహాయం చేయరా ఏంటి చెప్పండి. ఖచ్చితంగా. పిల్లలు త్వరగా వెళ్ళండి, నా కార్ తీసుకెళ్ళండి. త్వరగా వెళ్ళి ఆ శాండాని పట్టుకోండి. హా. మేము త్వరలోనే వాడిని పట్టుకుంటాం. పదండి. అరే ఇన్స్పెక్టర్ సార్, వెల్కమ్. మీకేం కావాలి? నీ కొట్టులో ఒక తేనె కూడా కనిపించట్లేదు. అలా అయితే అర్థం కాలేదే. దేనికి తీపి లేదు. అన్ని స్వీట్లని తీసుకెళ్లి నా బండిలో పెట్టు త్వరగా. అరే ఏం కావాలి సార్? నీ కొట్టులో బ్లూ కలర్ లో ఎలాంటి ఫ్రూట్స్ లేవు. అవును లేదు. వెరీ బ్యాడ్. బ్లూ కలర్ ని నువ్వు అసలు పట్టించుకోవట్లేదు. అది వెరీ బ్యాడ్. సారీ సార్, క్షమించండి. తెలుగులో నాకు నచ్చనిది సారీనే. త్వరగా ఇవన్నీ తీసుకెళ్లి నా కార్లో పెట్టు త్వరగా. అన్ని త్వరగా జరగాలి. ఈ బ్లూ కలర్ వల్ల ఆఖరికి నా లైఫ్ బ్లాక్ కలర్ అయిపోయింది. హే ఫ్రెండ్స్, ఆయన చాలా బాధలో ఉన్నారు. తప్పకుండా ఆయన మోసం చేసేదా శాంటానే అయి ఉండాలి. ఏమైంది? ఒక పోలీసుడు వచ్చి నా ఫ్రూట్స్ అన్ని తీసుకెళ్లిపోయాడు, అది కూడా ఫ్రీగా. వాడు పోలీస్ కాదు, అతను ఒక దొంగ. అన్నట్టు వీడే కదా వాడు. మీరు అసలు ఎందుకు భయపడద్దు, మీ ఫ్రూట్స్ అన్నిటినీ మేమే మీకు తిరిగి తెచ్చిస్తాం. థ్యాంక్ యూ. అదుగు వెళుతున్నాడు, పట్టుకుందాం వాణ్ణి. ఓ, ఆ పాండానా? నేను తన యూనిఫామ్ ని వేసుకున్నాను. తన యూనిఫామ్ ని తీసుకునే లోపే నేను ఇక్కడి నుంచి ఎస్ అయిపోవడం చాలా మంచిది. నా ఫేవరెట్ చాక్లెట్ ఐస్ క్రీమ్. థ్యాంక్ యూ. ఐస్ క్రీమ్ తిని మనం జాలీగా ఉందాం. ఆ? ఇకపై జాలీగా ఉండబోయేది నేనే. ఎవరైనా నన్ను కాపాడండి. ఒంటరిగా అడవిలో వెళుతూ సింహాన్ని నేను చూశాను. దొంగతనం చేసింది వేరేవాడు, దెబ్బలు తినేది నేనయ్యాను. ఆదిరింది ఆదిరింది ఆదిరింది. ఇప్పటి వరకు నేను ఎన్నో వెరైటీలు చూశాను, కానీ ఇలాంటి వెరైటీ ఇప్పుడే చూస్తున్నాను. ఓహో, పోపెట్ చిట్నీ అయ్యింది. ఏంటయ్యా ఇది ఇలా చేస్తున్నారు? పెట్రోల్ అయిపోతుంది. నేను ఏమైనా చేయాల్సిందే. మర్యాదగా పెట్రోల్ పైపు నాకు ఇచ్చే, లేదంటే నీ పని అంతే. అయ్యో వద్దు సార్. మీరు చట్టానికి వ్యతిరేకంగా చాలా పనులు చేస్తున్నారు. దాన్ని నేను ఖచ్చితంగా ఒప్పుకోను. బాస్, అంతా నాశనం అయిపోయింది. త్వరగా పంప్ దగ్గరికి రండి. సార్ ఆపండి, మీకేం కావాలి? పెట్రోల్ ని అమ్మమంటే నువ్వు నీళ్లు నమ్ముతున్నావా? లేదు సార్, ఇది పెట్రోలే. అలాగా? అలాగైతే నా కార్లో పెట్రోల్ ట్యాంక్ ఫుల్ చేయి చూద్దాం. నా బండి సరిగ్గా వెళ్ళిందంటే అది పెట్రోలు, లేదంటే ఓకే ఓకే సార్. అరే రే, వాళ్ళు ఇక్కడికి వచ్చేసారా? అలా చూడండి, వాడు ఒక్కడున్నాడు. వాడిని ఎవరు పట్టుకోలేరు. మొత్తం పోలీస్ ఫోర్స్ వచ్చినా గానీ వాడిని పట్టుకోలేరు. లేదు పెద్దోడా, మనమే వెళ్ళి శాంటాని పట్టుకుందాం. మీరు నన్ను ఎలా పట్టుకుంటారో నేను చూస్తాను. అదిగో వెళ్తున్నాడు శాంటా, పదండి. నమస్తే సార్. ఏ బండి అయినా కానివ్వు, నా వెనకాతలు వస్తున్న బండిని 6 గంటల సేపు చెక్ చేసి పంపించు, సరేనా? ఎస్ సార్.
ఏయ్ ఆపండి, బండి చెక్ చేయాలి. ఇష్క్! నేను పోలీస్. అదిగో వెళ్తున్నాడు కదా, వాడు ఒక పెద్ద దొంగ. నా యూనిఫామ్ వేసుకుని అందరినీ మోసం చేస్తున్నాడు. వెంటనే దారివో, వాడిని పట్టుకోవాలి. ఓకే సార్. పాండా సార్, మీ ఐడి కార్డు మీ చేతిలో ఉంది కాబట్టి పర్వాలేదు. అవును, ఎందుకంటే మీరు ఈ డ్రెస్ లో పోలీస్ వాళ్ళని చెప్తే మేమే నమ్మే వాళ్ళం కాదు. ఇష్క్! బన్నీ, ముందు చూడు, బ్లాక్ ఉంది. అరే రే, నాకేమీ కనపడటం లేదు. మొత్తం అంతా చీకటిగా ఉందే, నాకేమీ కనపడటం లేదు. ఏమీ తెలియట్లేదని చెప్తున్నావు, కానీ చీకటిగా ఉందని మాత్రం నీకెలా తెలుస్తుంది? బన్నీ తల మించి తీయండి త్వరగా డ్రమ్ము, లేకపోతే మన జీవితం అంతా అయిపోతుంది డుమ్ము. చప్పట్లు కొట్టండి. ఏ? అదిగో శాండా వెళ్తున్నాడు. ఇక నువ్వు మా చేతిలో నుంచి తప్పించుకోలేవు. పట్టుకోండి వాణ్ణి. శాంటా, ఆగండి. ఎంత ధైర్యం ఉంటే మీరు మా ఇన్స్పెక్టర్ డ్రెస్ వేసుకొని ఇలా తప్పుడు పనులు చేస్తారా? పోలీసులకు నువ్వు చెడ్డ పేరు తెస్తున్నావు కదా, వెరీ బ్యాడ్. వెరీ బ్యాడ్. క్షమాపణ అడగ. నేను చెప్పేది అర్థం కావట్లేదా? క్షమాపణ అడగ. ఎంత ధైర్యమో చూస్తారా? ఇప్పుడు కూడా క్షమాపణ అడగట్లేదా? రే వాడు ముక్కుతో ఎలా సారీ చెప్తాడ్రా? వాడి నోటి మీద చేతి. ఆయ్. ఆయ్. నేను తెలియకుండా చేశాను, నన్ను దయచేసి ఏంటది? క్షమించండి. పిల్లలు, పులుసు చెయ్యాలంటే పండిన టమాటాలు కావాలి. ఇకపైన జైల్లో నువ్వు తింటావు చెప్పకూడు. చప్పట్లు కొట్టండి.